హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అంటే ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ, రిస్క్ తక్కువగా ఉన్న కంపెనీస్ని ఏ విధంగా చూస్ చేయాలి అనే టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే చాలామందికి ఫండమెంటల్స్ని ఏ విధంగా చూడాలి అనేది ఐడియా ఉండదు. సో వితౌట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ కంపెనీస్ని ఏ విధంగా చూస్ చేయాలి అనే టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సింపుల్గా చూడండి, టికెట్ టైప్లో వచ్చేసి స్క్రీనర్ ఉంది కదండి. స్క్రీనర్లోకి వచ్చేసి ఇక్కడ మీకు యాడ్ ఫిల్టర్ ఉందా, ఈ యాడ్ ఫిల్టర్లో మీకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెవెన్యూ 5 years హిస్టారికల్ రెవెన్యూ గ్రోత్ చూడాలండి. అదేవిధంగా ఆల్ఫా బీటా అంటే ఏంటి అనే వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్ఫా అంటే కంపేర్ టు ఇండెక్స్, కంపెనీ యొక్క స్టాక్ అనేది ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అనే దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఇక్కడ చూడండి, ఎక్సెస్ రిటర్న్ ఆఫ్ స్టాక్ రిలేటివ్ టు ఇట్స్ బెంచ్ మార్క్ క్యాల్కులేటెడ్ యూజింగ్ 104 వీక్లీ ప్రైస్ క్లోజ్ పాయింట్స్. ఓకేనా. అదేవిధంగా బీటా వొలాటిలిటీని తెలియజేస్తుంది. బీటా ఈజ్ మేడ్ కంపెనీ స్టాక్ ప్రైస్ వొలాటిలిటీ రిలేటివ్ టు ద మార్కెట్, అంటే స్టాక్ యొక్క ప్రైస్ ఎంత వొలాటిలిటీ ఉంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి, కంపేర్ టు ఇండెక్స్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా 3 పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవాలండి. 5 years హిస్టారికల్ రెవెన్యూ గ్రోత్, ఆల్ఫా బీటా. ఆల్ఫా ఏం తెలియజేస్తుంది, స్టాక్ అనేది ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. బీటా అనేది ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఎంత వొలాటిలిటీ ఉంది. అంటే బీటా గురించి క్లియర్గా చెప్పాలంటే చూడండి, ఒక స్టాక్ యొక్క బీటా వాల్యూ 2 ఉంది అనుకుందాం. ఇండెక్స్ 2% పెరిగింది అనుకోండి, ఆ స్టాక్ ప్రైస్ 4% పెరుగుతుంది. ఓకేనా. అదే విధంగా ఇండెక్స్ 2% పడింది అనుకోండి, స్టాక్ యొక్క ప్రైస్ కూడా 4% పడుతుంది. అర్థమైంది కదండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా. ఈ విధంగా సెట్ చేసుకున్నాక మనం ఇక్కడ రెవెన్యూ హై టు లో పెట్టేద్దామండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఓకేనా. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మనకు ఓన్లీ అవసరం ఉన్నవి మాత్రమే పెట్టేసుకుందామండి. అవసరం లేని బ్లాక్స్ డిలీట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చూడండి, ఫిల్టర్ యాడ్ చేయండి. జస్ట్ ఫిల్టర్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఆల్ఫా దగ్గర మీరు ఏం చేయండి, ఒక నిమిషం సెట్టింగ్స్ చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకున్నాక మీకు హై ఆల్ఫా అంటే హై రిటర్న్స్ అని చెప్పాను కదా, ఆల్ఫాని వచ్చేసి లార్జెస్ట్ టు స్మాల్ పెట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా సెట్ చేసుకున్నాక 5 years హిస్టారికల్ డేటా కూడా మనకు అవసరం లేదండి. జస్ట్ మనం చూడాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఆల్ఫా బీటా. ఓకేనా. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ఫా బీటా కాబట్టి మనం ఏంటంటే ఆల్ఫాలో వచ్చేసి మీరు చూడండి, షార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ పెట్టేయండి, బీటా అలాగే ఉండనివ్వండి. మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, లో బీటా హై ఆల్ఫా. బీటా వాల్యూ తక్కువగా ఉండి హై ఆల్ఫా వాల్యూ ఉన్న స్టాక్స్ని మాత్రమే లాంగ్ టర్మ్ పర్పస్ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. మోర్ దెన్ 1 year ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా.
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్లోకి వచ్చేసి మీరు చూడండి స్కాటర్లోకి వెళ్ళేసి ఈ విధంగా చూస్ చేసేసుకొని వచ్చేసి మూవ్ చార్ట్లోకి వెళ్ళేసి న్యూ షీట్ అని చెప్పేసి ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అండి. మీరు చూడండి ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్గా మీకేం చెప్పాను, ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అండి. ఎక్స్ యాక్సిస్లో ఉంది వచ్చేసి అంటే ఇక్కడ వచ్చేసి చూసారా 50, 100. ఈ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఆల్ఫా, ఈ వై యాక్సిస్ వచ్చేసి బీటా అనమాట. ఓకేనా. మీకు ఏమని చెప్పాను, హై ఆల్ఫా, అదేవిధంగా లో బీటా. 0 to 1 మీరు చూస్ చేసుకోవాల్సిన బీటా వాల్యూస్ వచ్చేసి 0 to 1 బిట్వీన్లో ఉన్న స్టాక్స్ని చూస్ చేసుకోవాలండి. మోర్ దెన్ 1 అంటే 1.2 వరకు 1.3 వరకు కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి అలాంటి స్టాక్స్ని సింపుల్గా మీరు ఏ విధంగా పిక్ చేయాలి. నేను చెప్పాను కదా, హై ఆల్ఫా అంటే చూడండి హై ఆల్ఫా, లో బీటా అంటే మీరు ఇక్కడ చూసారా 0 to 1 దగ్గర ఉన్నాయి చూద్దామండి. చూడండి బీటా 1 దగ్గర చూడండి, ఇక్కడ చూడండి 65.24, 1.05 ఏ కంపెనీ అనేది చూద్దాం. అదే కాకుండా ఇంకా దీనికంటే ఇంకా మీకు చూద్దాం, ఈ కంపెనీ ఇంకా బెటర్గా ఉందండి. మీరు ఇవి కూడా చూడొచ్చు, కానీ హై బీటా స్టాక్స్ ఇవి చూడకండి, వదిలేయండి. ఎందుకంటే మోర్ దెన్ 2 ఉంది ఇది. సో ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి. జస్ట్ మోర్ దెన్ 1% అంటే 1.2, 1.3 వరకు చూడండి. ఇది వచ్చేసి చూడండి 74 ఆల్ఫా ఉంది, 1.03 బీటా ఉంది. కంపెనీ ఏంటి చూద్దామండి. 74.43 చూడండి, 7.43, 1.03 కంపెనీ ఏంటండి, డిక్సన్ టెక్నాలజీస్. సింపుల్, ఒక క్లిక్ తోటి మీకు వచ్చేస్తుందండి కంపెనీ. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా సెట్ చేయండి, హై ఆల్ఫా అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసింది చూడండి, డిక్సన్ టెక్నాలజీస్. ఇక్కడ ఈ కంపెనీ గురించి మీరు అక్కడ చూపిస్తున్న రిజల్ట్స్ కరెక్ట్ అయినా కాదా అని సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను వాడుతుంది ప్రో అండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ ఏమైనా ఉంటే మీకు క్లియర్గా తెలియజేస్తుందండి. ఇక్కడ వచ్చేసి 5 years, మీకు 5 years చార్ట్ కావాలండి. ఇక్కడ 5 years ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది కంపెనీ చూడండి. ఇక్కడ రిటర్న్స్ చూడండి, కంపెనీ 783% రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా. విత్ ఇన్ 5 yearsలో ఎంత మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అంటే విత్ ఇన్ 5 yearsలో 784, ఆల్మోస్ట్ 784% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఓకేనా. ఇక్కడ చూడండి మీకు ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ రెడ్ మార్క్స్లో కనిపిస్తాయి చూసారా. అన్ని క్వాలిటీ చెక్స్, డిఫాల్ట్ ప్రాబిలిటీ, గ్రోత్ స్కోర్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చేసారు. మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. సింపుల్గా సింగిల్ క్లిక్తో మీకు ఇవన్నీ మీ కళ్ళ ముంగడ వచ్చేస్తాయి. ఓకేనా. అదేవిధంగా ఇంకా వేరే ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇంకా వేరే ఒక స్టాక్ చూద్దాం. వేరే స్టాక్ చూద్దాం. ఇది సెకండ్, ఈ 1 దగ్గర ఉంది చూద్దాం. 65.24, 1.05 ఇది కంపెనీ చూద్దామండి. 65.24, 65.24 దీపక్ నైట్రేట్ చూసారా. దీపక్ నైట్రేట్ 5 years రిటర్న్స్ చూడండి, 1905% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఇలాంటి కంపెనీస్ని సింగిల్ క్లిక్తో మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా. అంటే ఈ కంపెనీస్ సింపుల్గా మీకు ఏం చెప్పాను, లో బీటా, హై ఆల్ఫా అంటే తక్కువ రిస్క్ అంటే తక్కువ వొలటిలిటీ ఉండి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఓకేనా. తక్కువ వొలటిలిటీ, మంచి రిటర్న్స్ ఇన్ ద సెన్స్ మీకు ఎలా చెప్పాలంటే మీకు చెప్పాను కదా, ఇండెక్స్ అంటే లో బీటా ఉంది అంటే 1% ఉంది. ఇప్పుడు ఇండెక్స్ 1% మూవ్ అయింది అనుకో, ఇది 1% మూవ్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా హై బీటా అంటే స్టాక్ యొక్క
బీటా వాల్యూ 2 ఉందనుకోండి, ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2% మూవ్ అయిందనుకోండి, స్టాక్ యొక్క ప్రైస్ 2 into 2 అంటే 4% అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా స్టాక్ యొక్క ప్రైస్ రివర్స్ లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు చూడ ఇండెక్స్ 2% ఫాల్ అయింది అనుకోండి, 2 into 2 4% పడిపోతుంది. అంత హై వోలటిలిటీ ఉన్న స్టాక్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకేనా? అందుకే మీకు పర్టికులర్ గా రిస్క్ తక్కువ ఉండి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ ఏ విధంగా చూస్ చేసుకోవాలి. సింపుల్ గా అంటే చాలా మందికి ఫండమెంటల్స్ మీద ఐడియా ఉండదని చెప్పాను కదా, అంటే ఐడియా లేని వాళ్ళు సింపుల్ గా ఈ విధంగా టికెట్ టైప్ లో మీరు చూస్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీకు నేను ఏదైతే వీడియోలో చూపించాను సింపుల్ గా అవి సెట్టింగ్స్ చేసేసుకొని మీరు జస్ట్ ఆ విధంగా చూస్ చేసుకొని మీ ఓన్ గా కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఓకేనా? మీకు ఇక్కడ ఇచ్చింది లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి మీకు చెప్పాను. ఓకేనా? అదే విధంగా మీరు మిడ్ క్యాప్ స్టాక్స్ లో చేసుకోవచ్చు, సేమ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చేసుకోవచ్చు. ఓకేనా? నేను పర్టికులర్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీకు ఎందుకు చెప్పలేదంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? రిటర్న్స్ ఏ విధంగా వస్తాయో రిస్క్ కూడా అదే విధంగా ఉంటుంది. సో బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్. ఓకేనా? అందుకే మీకు పర్టికులర్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా పొందడానికి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.